నార్నూర్ మండలం సుంగాపూర్లో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజేష్ షా, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, అటవీశాఖ అధికారి బాజీరావు పటేల్ పర్యటించారు. గ్రామస్తులు సంప్రదాయ పద్ధతిలో మేళ తాళాలతో స్వాగతం పలికారు. గ్రామంలో నీటి ట్యాంకును అధికారులు ప్రారంభించారు. దీంతో గత కొన్నేళ్లుగా ఉన్న నీటి ఎద్దడి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం లభించినట్టయిందన్నారు. గ్రామ పరిధిలో 500 మోదుగ చెట్లు నాటారు. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటుగా గ్రామస్తుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందన్నారు. కలెక్టరేట్, ఐటీడీఏ నిధుల మంజూరు, అటవీ శాఖ అధికారి సహాయ సహకారాలతో ఫాస్టెస్ట్ పర్మిషన్ రావడం, గ్రామస్తుల సహకారం, సమిష్టి సమన్వయంతో ఈ సమస్యను పరిష్కరించుకున్నామని తెలిపారు. ఇందాక నేను చెప్పినట్టు గ్రామస్తుల రోల్ చాలా కీలకమైన, గ్రామస్తులు చాలా కష్టపడ్డారు. ఇందాక చెప్పినట్టు గతంలో కూడా అప్పుడు కలెక్టర్స్ అని కూడా దృష్టికి తీసుకొని వచ్చారు. తర్వాత దాంతో పాటు చాలా వివిధ సంఘం కూడా వారు కూడా సహకరించారు. మీడియా మిత్రులు కూడా, ఎందుకంటే ఇందాక పిఐటి గారు కూడా చెప్పినట్టు మీడియా ద్వారా కూడా మాకు అప్పటికి ఎప్పుడు ఈ దృష్టికి తీసుకొని వచ్చి ఈ నిజమే సమస్య, ఎందుకంటే కొన్ని సందర్భంలో మీడియాలో వచ్చేటప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ సమస్య కొంతవరకు నిజం ఉండొచ్చు, కొంతవరకు నిజం కాకపోవచ్చు. కానీ ఈ సమస్య అంటే చాలా నిజమే ఉంది. మనం కూడా క్షేత్ర స్థాయిలో ఎంక్వైరీ చేయించి మా దృష్టి కూడా తీసుకుంటాం.